ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. నీకు వినపడదు, నువ్వు మాట్లాడలేవు కదా, అలాంటప్పుడు ఫోన్ నీ దగ్గర ఎందుకుంది? ఓ, మెసేజెస్ చేస్తావా? ఇదిగో. వైకుంఠమా? వాట్సాప్ డార్లింగ్. ఏం చేస్తున్నావు అమ్మా? ఇంట్లో తొక్కలో పని ఎప్పుడు ఉండేదే కానీ మధ్య మధ్యలో రెస్ట్ తీసుకో బేబీ. రెస్పాండ్ అవ్వట్లేదు. పోనీ పాట పాడొచ్చు కదా. నీ స్వీట్ వాయిస్ వింటూ కాస్త అలా రిలాక్స్ అవుతాను డార్లింగ్. ఇక్కడ నేను నా బాస్ టార్చర్ తట్టుకోలేకపోతున్నాను భాగ్యం. ఏంటిది? ఏదో పనిలే ఉంటదిలే. బంగారం. నువ్వు మూగ చెవుడు కాదని అనుమానించాను, కానీ వైకుంఠం వైఫ్ అని అస్సలు ఊహించలేదు. సారీ మేడం, తప్పైపోయింది. సరే, ఈ సీక్రెట్ నాకు తెలిసిపోయిందని వైకుంఠానికి చెప్పకు. లేదు మేడం, నేను చెప్పను. సరే, వెళ్ళి పని చూసుకో. ముదనష్టపోడు కరెక్ట్ టైంకి ఫోన్ చేశాడు, కొంపలు కూల్చడానికి. చెప్తాను వాడి పని. తులసి, అయ్యో, ఏమైందండి? ఖుషి ముందు ఏంటండి ఇదంతా? సారీ సారీ. మా నాన్న షష్ఠి పూర్తికి మీ వాళ్ళని కూడా పిలిచారు. ఇంకన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ అయిపోయినట్టే. ఒక్కొక్కటిగా అన్ని సర్దుకుంటాయి. కానీ జరిగింది చూస్తే నాకెందుకో అనుమానంగా ఉంది. ఇంకేం అనుమానం? వదనని ఇంట్లో నుంచి పంపించింది నేనేనని, మా అన్నయ్య వదనని అనుమానించాడు అని, మావయ్య మా మీద పీకల్లోతు కోపంలో ఉన్నారు. అలాంటిది సడన్ గా అమ్మా నాన్నల్ని ఆయన షష్ఠపూర్తికి రమ్మని పిలిచారు అంటే అది నాకు నమ్మాలి అనిపించడం లేదు. ఊరుకో తులసి, ఆయన ఏదో అభిమానంతో ఫంక్షన్కి పిలిస్తే నువ్వు ఇలా అనుమానిస్తావేంటి? సరే, నువ్వు చెప్పింది నిజమే. ఆయనకి నీ మీద మీ అన్నయ్య మీద ఆ టైంలో కోపం ఉంది. కానీ ఆ కోపతాపాలని మనసులో పెట్టుకుని మనుషుల్ని సాధించాలనుకునే మనిషి కాదు మా నాన్న. ఖుషి, కనీసం నువ్వైనా చెప్పమ్మా, ఇక నుంచి ఆల్ హ్యాపీసే అని. అన్నయ్య వదనలు కలవకుండా హ్యాపీ న్యూస్ ఎలా అవుతుంది? ఇప్పుడు పెద్దవాళ్ళు కలిశారు కదా, రేపు వాళ్ళు కూడా కలిసిపోతారు. మీ అన్నయ్య తన తప్పు తెలుసుకొని కీర్తి కోసం తప్పకుండా వస్తాడన్న నమ్మకం నాకుంది. నేను కూడా ఆ క్షణం కోసమే ఎదురు చూస్తున్నాను. ఆ క్షణాలు ఎలాగో వస్తాయి, కానీ ఇంతలో మనం అబద్ధాన్ని నిజం చేసే పని చేసామనుకో, ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ అయిపోతాయి. ఏంటి ఫ్రెండు అమ్మలా కోపంగా వెళ్తుంది? ఏం లేదు ఖుషి, ప్రాబ్లం సాల్వ్ చేద్దాం అనుకున్నా, అంతే అలా కోపంగా వెళ్ళిపోయింది. సర్లే, నువ్వు చదువుకో. ఐ హేట్ ప్రాబ్లమ్స్ టు.
ఏంటి మామయ్య వాడు వస్తాడంటారా? డబ్బులిస్తామని చెప్పాం కదమ్మా, తప్పకుండా వస్తాడు. అదిగో వస్తున్నాడు. నమస్కారం. నమస్కారం అమ్మా. ఆ, కూర్చో. డీల్ మాట్లాడుకోవాలి, అర్జెంటుగా రమ్మని పిలిచారు. నువ్వేదో ఇల్లు కట్టుకుంటున్నావని తెలిసింది. అవునండి, పిల్లర్స్ లేచాయి, స్లాబ్ పడితే ఫస్ట్ ఫ్లోర్ అయినట్టే. ఇప్పుడు కట్టినిల్లు కోల్చమంటావా లేక పైన రెండో ఫ్లోర్ వేసుకుంటావా? ఏంటండి మీరు అనేది? ఇదే ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే డీల్. కొంచెం అర్థమయ్యేలా చెప్తారా? నువ్వీ డీల్ ఒప్పుకుంటే నువ్వీ డబ్బులు తీసుకెళ్ళి పైన రెండో ఫ్లోర్ వేసుకుంటావు. లేదంటే ఆల్రెడీ ఉన్నదాన్ని నేను ఆఫీసర్లతో మాట్లాడి కూల్చేయిస్తాను. ఎస్ ఆర్ నో ఇప్పుడే చెప్పేశాయి. నో చెప్పడానికి నేనేమైనా పిచ్చోడ్నా? ఈ డబ్బు తీసుకెళ్ళి పైన రెండో ఫ్లోర్ వేసుకుంటాను. ఎస్ చెప్పేశాక మళ్ళీ నో అనకూడదు. అంత డబ్బులు ఇస్తుంటే నో అని ఎందుకంటాను? ముందు నేనేం చేయాలో చెప్పండి. బంగారం లాంటి నా బిడ్డ పెళ్లి చెడగొట్టడమే కాదు, నా కూతురు నన్ను కాదని మీ ఇంటికి రావడానికి నీ తమ్ముడు అనుమానిస్తే సూసైడ్ చేసుకోవడానికి వెళ్ళడానికి కారణం నీ చెల్లి తులసి. అబ్బా, అది ఎక్కడున్న ప్రాబ్లమేనండి. బాగా చెప్పావు. మా ఇంట్లో ఉంటూ మా తిండి తింటూ నా మనవరాల్ని నాకు దూరం చెయ్యాలని చూసింది. అత్తారింట్లో అంత ద్రోహం చేసి మళ్ళీ రోజు నా కళ్ళ ముందే తిరుగుతూ ఉంటే చూస్తూ ఊరుకోలేకపోతున్నాను. నా మనవడేమో దాని మాయలో ఉన్నాడు. అందుకే నిన్ను పిలిపించాను. మీ బాధ నాకు అర్థమైందండి. నన్నేం చేయమంటారో చెప్పండి. తులసి నా ఇంట్లో ఉండకూడదు, అంతే. రేపు మా ఇంట్లో నా కొడుకు షష్ఠి పూర్తుంది. ఆ ఫంక్షన్లోనే దాన్ని ఇంట్లో నుంచి బయటికి పంపించేయాలన్నదే మా ప్లాను. దానికి నీ సహకారం అందించు చాలు. ఈ డబ్బంతా నీదే. నేనెప్పుడో డీల్ ఓకే చేశానండి. కానీ నాకు డౌట్ అండి. షష్ఠి పూర్తంటే సిద్ధు కూడా ఉంటాడు కదండి, మరి ప్లాను? అమలవుతుంది, ఖచ్చితంగా అమలై తీరుతుంది. అప్పుడు సిద్ధు కూడా దాన్ని కాపాడలేడు. ఓకే. ఇవు బసవా. అది ఎలాగంటే రేపు ఫంక్షన్లో